నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ జూనియర్ కళాశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నుండి అన్ని రకాల అనుమతులు ఉన్నాయని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ స్పష్టం చేశారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందకుండా నిరభ్యంతరంగా అడ్మిషన్లు పొందవచ్చని ఆయన సూచించారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని మీడియా ద్వారా విద్యార్థుల అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. ఈ సందర్భంగా సన్ రైజ్ కళాశాల కరెస్పాండెంట్ పరుచూరి శ్రీరాములు మాట్లాడుతూ తమ విద్యాసంస్థకు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని తెలిపారు. అడ్మిషన్ల సమయంలో తల్లిదండ్రులు అన్ని ధ్రువపత్రాలను స్వయంగా పరిశీలించుకోవచ్చని, పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మరి ఈరోజు ఉదయం రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు మరియు PDSU ఆర్గనైజేషన్ విద్యార్థులైనటువంటి రాంబాబు గారు మరి సన్ రైజ్ కళాశాల రైతు నగరంలో ఉన్న దాని మీద అనేక రకాలైనటువంటి ప్రశ్నలను మాకు అడగడం అనేది జరిగింది. మరి మా ప్రకారం అయితే రైతు నగరంలో ఉన్నటువంటి సన్ రైజ్ కళాశాలకు ప్రభుత్వ అనుమతి కోసము ఫైల్ అనేది పంపించడం జరిగింది. దాని ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా బోర్డు వారికి మేము పంపించడం జరిగింది. అయితే అనుమతి అనేది ఇంకా ప్రభుత్వం నుంచి మనకు రాలేదు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే భువన విజయం అనేటువంటి కళాశాల గత 30 సంవత్సరాలుగా మన నంద్యాల జిల్లాలో కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలోనే దాని యొక్క నేమ్ని కూడా చేంజ్ చేస్తూ సన్ రైజ్ జూనియర్ కళాశాలగా నామకరణం అనేది ఇప్పుడు పెట్టడం అనేది జరిగింది. అది దానికి ప్రభుత్వ అనుమతి కూడా వచ్చి ఉన్నది. మరి మన జిల్లాలో దాదాపుగా నంద్యాలలో మరి రావుస్ కాలేజీలు ఒక 4 ఉన్నాయి. అలాగే న్యూక్లియస్ కాలేజీలు ఒక 3 ఉన్నాయి. నంద్యాల జూనియర్ కాలేజీ నంద్యాల అనేది ఒక కాలేజీ ఉన్నది. డాక్టర్ రామలింగారెడ్డి జూనియర్ కాలేజీ ఒకటి ఉన్నది. అలాగే విజయవాడ నలంద జూనియర్ కాలేజీ, అలాగే వొకేషనల్ జూనియర్ కళాశాలలు కూడా సునీత అండ్ మదర్ తెరీసా అండ్ SPG కళాశాలలు ఉన్నాయి మన ప్రాంతంలో. నంద్యాలలో అనేక రకాలైనటువంటి కళాశాలకు అనుమతి ఉన్నాయి. అయితే SDR ఆకాంక్ష అనేటువంటి కళాశాల కూడా ఈ మధ్యనే వారు కూడా ప్రొద్దుటూరు నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. కాలేజీ నేమ్ కూడా మార్చుకోవడం అనేది జరిగింది. దాని కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా మరి బోర్డు అధికారులమైన మేము మా నుంచి బోర్డుకు పంపించడం అనేది జరిగింది. అయితే దానికి కూడా ఇంతవరకు అనుమతి అనేది రాలేదు. ఈ 2 కళాశాలలు కొత్తగా మన నంద్యాల జిల్లాలో ఒకటి రైతు నగరంలో సన్ రైజ్ కాలేజీకి, అలాగే ఇక్కడ SDR ఆకాంక్ష అనేటువంటి టౌన్లో పెట్టేటువంటి బ్రాంచ్కు కూడా అనుమతి రావాల్సినది ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మరి విద్యార్థులు పేరెంట్స్ ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించగలరని మీడియా ముఖంగా మీ అందరినీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. పద్మావతి నగర్లో ఉన్నటువంటి సన్ రైజ్ కళాశాలకు గత 30 సంవత్సరాలుగా అన్ని రకాలైనటువంటి అనుమతులు ఆ కాలేజీకి ఉన్నాయి. విద్యార్థులు చేరదలిచిన వాళ్ళు ఆ కళాశాలలో నిర్భయంగా చేరవచ్చు, అడ్మిషన్ మీరు పొందవచ్చు. దానికి ఎటువంటి నిరంతరమైన అభ్యంతరం అనేది బోర్డుకు ఎటువంటిది అభ్యంతరం అనేది లేదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా విద్యార్థులు గ్రహించగలరు. ఎవరో చెప్పేటువంటి మాటల్ని నమ్మకుండా ఆ కళాశాలకు అది లేదు ఇది లేదు చెప్తా ఉన్నారని చెప్పి విషయం కూడా మా దృష్టికి వచ్చింది. దయచేసి పేరెంట్స్ ఆ విషయాన్ని కూడా గ్రహించి పద్మావతి నగర్లో ఉన్నటువంటి సన్ రైజ్ కాలేజీకి అన్ని రకాలైనటువంటి అనుమతులు అనేది ఉన్నాయి. నిర్భయంగా మీ ఆ కళాశాలలో మీరు చేరడానికి ఎటువంటి అభ్యంతరం అనేది మా నుంచి ఉండదు. ప్రియమైన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు సన్ రైజ్ కాలేజ్ కరెస్పాండెంట్ పరుచూరి శ్రీరాములు విజ్ఞప్తి చేయనున్నది ఏమనగా, మా కళాశాలకు బ్రాంచ్ 1 పద్మావతి నగర్ నందు ఉన్నటువంటి సన్ రైజ్ కాలేజీకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అది DIO సార్ మరలా వచ్చి చెక్ చేసుకొని పర్మిషన్స్ ఉన్నాయి. ఈ కళాశాలలో అడ్మిషన్ జరుపుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, తల్లిదండ్రులు నిర్భయంగా తీసుకోవచ్చు అని చెప్పి సిటీ కేబుల్ నందు ప్రసార మైదానంలో మళ్ళా సార్ చెప్పారు కూడా. సెకండ్ బ్రాంచ్ రైతు నగరం నందు ఉన్నటువంటి బ్రాంచ్కి కూడా మేము ఆల్రెడీ ప్రాసెస్లో చేశాము. అది ఫైల్ మూవ్ అయింది. త్వరలో మేము దాని యొక్క రిజల్ట్ కూడా వస్తుంది. ఇది తల్లిదండ్రులారా మరియు విద్యార్థులారా ఎటువంటి అపోహలకు పోవద్దు, దుష్ప్రచారాలు నమ్మొద్దు. మీకు ఏదైనా అవసరమైనట్లయితే మా దగ్గర ఉన్న కాపీస్ మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు ఏ నిమిషం అడిగినా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మరోసారి చెప్తున్నాను, మా దగ్గర చేరిన విద్యార్థులు, చేరబోయే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, ఎటువంటి అపోహలు నమ్మొద్దు.
మాకు కాలేజీల పర్మిషన్స్ తోనే మొదలవుతున్నాం. ఒక కొత్త కాలేజీ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఉద్దేశాన్ని మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని కళాశాలలు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. అవి నమ్మొద్దు. మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా అపోహలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మేము విత్ ప్రూఫ్స్ తో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం.